ముందు a word of appreciation for the partnership India Ministry. కృష్ణ గారు తను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు చాలా సంవత్సరాలుగా 40 సంవత్సరాల పైబడి మేమిద్దరం ఒకరికొకరు పరిచయం. ఈ పార్ట్నర్షిప్ ఇండియా గురించి చాలా కాలంగా విన్నాను. ఒంగోలు దగ్గర ఈత ముక్కరలో వారి యొక్క హెడ్ ఆఫీస్ ట్రైనింగ్స్ ఉన్నాయని అప్పుడప్పుడు సత్కీతరావు గారు కూడా చెప్పేవారు. దేవుడు కృష్ణ గారికి, ఆయన సతీమణి లోయిస్ సిస్టర్ గారికి ఇచ్చినటువంటి ఈ భారము, తర్వాత ముఖ్యంగా అనేకులు రక్షించబడాలి అని, తర్వాత రక్షించబడినటువంటి వారు పాస్టర్స్ గా ట్రైన్ అవ్వాలని, బేసిక్ బిబ్లికల్ డాక్టరినల్ టీచింగ్ లో కూడాను వారు నాలెడ్జ్ ని సంపాదిస్తూ మరి ప్రభు పరిచర్యలు వాడబడాలని వారికి ఉన్నటువంటి భారాన్ని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అది ఇప్పుడే కాదు, దాదాపు 40 సంవత్సరాల క్రితమే గమనించాను. యూనివర్సిటీకి తరచుగా వచ్చినటువంటి స్టాఫ్ వర్కర్స్ లో ఎక్కువగా విజిట్ చేసినటువంటి వారు కృష్ణయ్య గారే. అలాగా తిరుపతిలో యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య పరిచర్య స్థాపించబడటంలో దేవుడు ఎంతో తనను, తన కుటుంబాన్ని వాడుకున్నాడు. తర్వాత వివిధ రకాలైనటువంటి పొజిషన్స్ దేవుడు తనను వాడుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ అంశం కూడా ఒక చక్కటి అంశమే. అది ఎంతో సంఘాలు గుర్తించవలసినటువంటి అంశమని నేను భావిస్తున్నాను. సంఘములలో, ముఖ్యంగా స్థానిక సంఘాలలో పరిశుద్ధత అన్నటువంటి ఈ మాట. పరిశుద్ధత అని అంటే ఏంటి అని జనరల్ గా ఒక విషయాన్ని మనం వాక్యం నుండి గమనిద్దాం. మొదటగా తీతు పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్ లో చూసుకోవచ్చు, గమనించవచ్చు లేదా వినవచ్చు. నేను 14 వరకు కూడా చదువుతాను. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యేకమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇందులో పవిత్రపరచుకొని తనకు సొత్తుగా చేసుకొనుటకు అన్నటువంటి మాట 14వ వచనంలో చూస్తాం. ఈ పరిశుద్ధత అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం ఇక్కడ గమనించాలి. 12వ వచనంలో మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఏవి విసర్జించాలి? పరిశుద్ధపరచుకోవడం అని అంటే వేటిని మనం విసర్జించాలి అన్న విషయం ఇక్కడ నిర్వచించబడింది. ఇహలోక సంబంధమైన దురాశలను, గ్రీడ్, విపరీతమైన ఆశ, అది డబ్బు కానీ లేదా మిగతా రకాలైన వ్యామోహాలు కానీ, వాటిని విసర్జించి, తర్వాత భక్తిహీనతను కూడా విసర్జించి అన్నటువంటి మాట ఉంది. అయితే ఏం చేయాలి అన్నటువంటిది 14వ వచనంలో స్పష్టంగా మనకు చెప్పబడింది. 13వ వచనంలో మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఇలాగ ఎదురు చూచే వారందరూ కూడాను ఏం చేయాలి అని అంటే 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలని. ఇంగ్లీష్ లో అయితే 3 అంశాలు ఉంటాయి, 3 పదాలు వాడబడ్డాయి. ఒకటి సోబర్ అని వాడబడింది. స్వస్థ బుద్ధి అంటే సోబర్ అని, అంటే పీపుల్ సోబర్ మైండెడ్ గా ఉండాలి అని. దాని యొక్క వివరణ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్డ్ గా ఉండాలి.
దురాశలు, వ్యామోహాలు, శరీర సంబంధమైనటువంటి కార్యాల మీద అతి ఎక్కువ ఆశ, వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నటువంటిది దీని యొక్క అర్థం. సెల్ఫ్ కంట్రోల్డ్ గా ఉండాలని, సోబర్నెస్ కలిగి ఉండాలని. రెండవది నీతితో అనగా రైచియస్నెస్ తో ఉండాలని. అనగా ఏవైతే నీతిగా ఉంటాయో, జస్ట్ ఇన్ కాండక్ట్, ప్రవర్తనలో మర్యాదగా, ప్రవర్తనలో దేవునికి ఇంపుగా, ప్రవర్తనలకు దేవునికి ఇష్టమైన రీతిగా అన్నటువంటిది ఈ మాటలో ఉన్నటువంటి అర్థం. మొదటిది సోబర్నెస్ అనగా సెల్ఫ్ కంట్రోల్డ్ గా, వ్యామోహాలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాల విషయంలో మనం సెల్ఫ్ కంట్రోల్డ్ గా ఉండాలని. రెండవది ఏదైతే దేవునికి అనుకూలము, ఏది ఉచితమో, ఏది మర్యాద పూర్వకము, ఏది నీతియుక్తమో అలాంటి విషయాల్లో మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోవడం అనేటువంటిది ఇందులో భావంగా మనం చూడొచ్చు. మూడవది గాడ్లీ, గాడ్ సెంటర్డ్, హ్యావింగ్ రెవరెన్స్ టు గాడ్, దేవునికి మరి భక్తి మర్యాదలు మనం దేవుని పట్ల కలిగి ఉండాలి అనేటువంటిది ఈ మూడవ మాట కనిపిస్తుంది. మూడు మాటలు ఇక్కడ మనం చూసాం. 13లో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇది ఆ పరిశుద్ధత గురించినటువంటి క్లుప్తమైన నిర్వచనం. మామూలుగా గలతీ పత్రికలో ఆ పరిశుద్ధాత్మ ఫలము అన్నటువంటి దాంట్లో కూడా అనేక అంశాలు మనం చూస్తాం. 22వ వచనాన్ని గమనించితే 22, 23. అయితే మరి పరిశుద్ధత లేకుండా ఉంటే ఆ అపవిత్రత అని అంటాం, అపరిశుద్ధత అంటాం. ఇందులో ఏముంటాయి అన్నటువంటిది కూడా మనం ఆలోచించి చూస్తే చాలా విషయాలు గలతీ పత్రికలో స్పష్టంగా రాయబడ్డాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు నేను చదువుతాను. గలతీ పత్రిక 5, 19, 20, 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఉన్నాయి. వీటికి ఇంగ్లీష్లో కూడా చక్కటి అర్థం చేసుకోవడానికి వీలయ్యేటువంటి భాషలు వాడబడి. మొదటిది అడల్టరీ, జారత్వం అనేటువంటిది, ఇంకా అది అందరికీ తెలిసినటువంటి. ఫోర్నికేషన్, కొంచెం దానికి దీనికి తేడా. అన్క్లీన్నెస్, అపవిత్రత. లాషీవస్నెస్ అనగా షేమ్లెస్ సెన్షువాలిటీ. కొన్నిసార్లు కొన్ని దేశాల్లో ఎందుకు అంత షేమ్లెస్ గా, అంత పబ్లిక్ గా ఆ పాపంలో జీవిస్తారో, పాపాన్ని గడుపుతారో అన్నటువంటిది అది చూస్తే, అది ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ గా చెప్పబడినటువంటి వాటి, అవి ఎందువలనో తెలియదు కానీ మామూలుగా సౌత్ అమెరికాలో కానీ కొన్ని యూరోప్ లో కానీ మరి క్యాథలిక్ డామినేషన్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అలా జరగటం ఆశ్చర్యమేస్తుంది నాకైతే. కొన్ని కంట్రీస్ లో అలాగ జరుగుతుంది. ఎంత పబ్లిక్ గా పాపం చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయకపోగా దాని యందు అతిశయిస్తున్నట్టుగా మనం చూస్తాము. అలాంటివి ఒక్కొక్కసారి స్థానిక సంఘాలలో కూడాను విమర్శించబడక ప్రోత్సహించబడడం మనం కొన్నిసార్లు గమనించవచ్చు. ఈ మధ్య కాలంలో కల్చరల్ ప్రోగ్రెస్ అనలేము కానీ డిఫరెన్సెస్ బట్టి కొన్ని చోట్ల ఈవెన్ ఆరాధన విషయంలో కూడాను ఎంతో వరల్డ్లీనెస్ ఉన్నట్టు కొన్నిసార్లు నేను చూస్తాను. అది వాళ్ళు అదేదో పాతకాలం లాగా కాదు, మేము క్రొత్త పోకడలో ఈ ఆరాధన చేస్తున్నామని అన్నట్టు అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు చాలా వరల్డ్లీనెస్, అసహ్యత కూడా ఉండటం మనం చూస్తూ ఉంటుంటాం. వీటి విషయాలు మనం జాగ్రత్త పడాలని
ఈరోజు మనం ధ్యానించేటువంటి ఈ అంశము మనల్ని హెచ్చరిక చేస్తుంది. దానికి సంబంధించినటువంటి బైబిల్ వాక్యాలు మనల్ని హెచ్చరిక చేస్తుంది. అసలు పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి? దేవుని బిడ్డలు కానీ, స్థానిక సంఘం కానీ పరిశుద్ధంగా, పవిత్రంగా ఎందుకు ఉండాలి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏమంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకొని కొన్ని అంశాలలో అపవిత్రత కలిగి ఉండటానికి స్థానిక సంఘాలలో అవకాశం ఉంది. వాటిలో మనం జాగ్రత్త పడదాం. ఇంతవరకు మనం రెండు విషయాలను చూసాం. మొదట, పవిత్రత అని అంటే ఏంటి? స్వస్థ బుద్ధితో ఉండటం, నీతితో బ్రతకటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అని చూసాం. అపవిత్రంగా జీవించడం అంటే ఒక లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ మనము గమనించాము. ఇప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం నుండి మనం కొన్ని విషయాలు 20 అయితే పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు మనల్ని నిజంగా కోరుతున్నాడు. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు స్థానిక సంఘం పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు మనం వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండాలి? స్థానిక సంఘం అంటే అందులో ఉన్నటువంటి విశ్వాసులు పవిత్రంగా ఉంటే సంఘం పవిత్రంగా ఉన్నట్టే లెక్క. అయితే కొన్నిసార్లు విశ్వాసులు పవిత్రంగా ఉండడానికి ఎంతో మంది ప్రయత్నిస్తారు. కొంతమంది ప్రయత్నించకపోతే సంఘానికి కూడా కొంత బాధ్యత ఉంది సరిచేయటానికి. కొలస్సీ సంఘముని గమనిస్తే పౌలు రాస్తాడు, అన్యులలో కూడాను ఇలాంటి అపవిత్రత మనం చూడమే, మరి మీరెందుకు జాగ్రత్త పడట్లేదు, వాటి ఎందుకు మీరు గద్దించట్లేదని పౌలు రాస్తారు. అలాంటి అపవిత్రమైనటువంటి కార్యాలు కొరింథీ సంఘానికి చెందినటువంటి వారిలో కనిపిస్తూ ఉండేవి. పౌలు దాన్ని ఎంత మాత్రం కూడాను అంగీకరించలేదు, వాటిని ఒప్పుకోలేదు, వాటిని ఖండించాడు. మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అన్నట్టు పౌలు కొరింథీకి రాస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం నీడ్ ఆఫ్ హోలీనెస్ ఇన్ లోకల్ చర్చ్, పవిత్రత లేదా పరిశుద్ధత యొక్క అవసరము అన్నటువంటి క్లుప్తంగా చూసుకొని మనం ఏ అంశాలలో మనం స్థానిక సంఘంగా పవిత్రంగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడతాడు అనేటువంటి విషయాలు మనం కొన్ని చూద్దాం. మొదటిది నీడ్ ఆఫ్ హోలీనెస్ ఆర్ నీడ్ ఫర్ హోలీనెస్. ఇందులో 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. ఆ 14 నుండి 16 కలిసి ఉన్నాయి. అక్కడి నుంచి చదువుతున్నాను. నేను పరిశుద్ధులనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ఆ పరిశుద్ధత విషయంలో అంశాలు కూడా కింద కొన్ని వ్రాయబడి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన యందు విశ్వసించినటువంటి విశ్వాసులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. విశ్వాసులు స్థానికంగా ఒక సంఘముగా, కూటమిగా, సమాజముగా ఏర్పడ్డారు కాబట్టి వారు పరిశుద్ధులుగా ఉండాలి, సంఘము పరిశుద్ధులుగా ఉండాలి అని మనం దేవుని యొక్క వాక్యం నుండి చూస్తాం. దేవుడు పరిశుద్ధుడు. దేవునికి ఉన్నటువంటి గుణగాలలో అతి ఉన్నతమైనటువంటి ఒక మంచి లక్షణము పరిశుద్ధత. చాలాసార్లు నేను కొన్ని ఇతరుల యొక్క వారి విశ్వాసాలు, వారికి పరలోకం గురించినటువంటి దేవుని గురించినటువంటి ఆలోచనలు, వాటిని కొన్నిసార్లు విశ్లేషణ పూర్వకంగా నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ అంశంలో ఎంతో కొదువ ఉన్నట్టు వారి ఆలోచనలలో అనగా దేవుని గురించి అని అనిపిస్తుంది. మనం విశ్వసించినటువంటి మన దేవుడు సృష్టికర్త, ఆయన పరిశుద్ధ, అది ఆయన యొక్క లక్షణం, క్యారెక్టర్. కాబట్టి మనం ఆయన విశ్వసించాం కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. పాత నిబంధన కాలంలో దేవాలయం అని అనగానే దానికి ఎంతో పవిత్రతను ఆపాదించరు. మరి కొత్త నిబంధన కాలంలో ఏది దేవాలయంగా పిలువబడిందంటే దేవుని యొక్క బిడ్డల యొక్క సంఘమే ఆయన యొక్క శరీరముగా పిలువబడింది. ఆ శరీరమును అపవిత్రపరచకూడదు. ఒక మాట చూద్దాం. కొరింథీ పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం, 16, 17.
మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16 16 నుంచి చదువుతాను. 16, 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుని యొక్క ప్రజల గురించి మాట్లాడు. మనం దేవుని ఆలయం. ఒక విధంగా చెప్పాలంటే మనమందరం కలిసి సమిష్టిగా కూడాను ఆయన యొక్క శరీరం, సంఘము అనే యొక్క శరీరము యేసుక్రీస్తు ప్రభు శిరస్సు అని పత్రికలో ఆయన యొక్క శరీరం అయితే, మన శరీరం దేవుని యొక్క ఆలయం అయితే మనం ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలో అనేటువంటిది ఇక్కడ చెప్పబడింది. అలాగే సంఘము ఇన్ జనరల్ దేవుని యొక్క ఆయన యొక్క శరీరం, అలాగే క్రీస్తు ప్రభు యొక్క శరీరము, క్రీస్తు ప్రభు శిరస్సు. అలాగే ఉన్నప్పుడు అది ఎంత జాగ్రత్తగా పవిత్రంగా కాపాడబడాలి. ఈ మాటలు మరలా నేను చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయండి. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. వ్యక్తిగతంగా మనం ఆ ఆలయమై ఉన్నాం. సంఘముగా మనం ఆ ఆలయమై ఉన్నాం. దాన్ని పవిత్రంగా ఉంచవలసిన బాధ్యత మనది. కాబట్టి స్థానిక సంఘములో కూడాను పవిత్రత చోటు చేసుకోవాలి, పరిశుద్ధత చోటు చేసుకోవాలి. అలాగ ఉండడం వల్ల మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం గురించి మనం ఆలోచించి చూస్తే ఇది ఎంతో సాక్షార్థంగా లోకానికి వెలుగుగా ఉండడానికంటూ అవకాశం ఉంది. అందువల్ల దేవుని బిడ్డలు సంఘంగా ఏర్పడినప్పుడు పవిత్రతను ఎంతో ఎంతో కోరుకోవాలి. పవిత్రంగా ఉండటానికంటూ దేవుని కృపను కోరుకోవాలి. సంఘం పవిత్రంగా ఉంటే అది ఒక చక్కటి చిహ్నంగా, దేవుని చిహ్నంగా, చక్కటి దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపము లాగా, కొండ మీద కట్టబడినటువంటి పట్టణం లాగా అది వెలుగుగా లోకానికి వెలిగించేదిగా కనపడ్డ అవకాశం. మొదటిది దేవుని బిడ్డల మనం దేవుని యందు విశ్వసించాము. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరము, మన దేహము దేవునికి ఆలయమై ఉంది. అలాగా సమిష్టిగా కూడాను మనం ఆయన యొక్క సంఘం, ఆయన శరీరం కాబట్టి దాన్ని పవిత్రంగా ఉంచగలిగిన బాధ్యత మనకుంది. కాబట్టి ఇది దేవుని యొక్క పరిశుద్ధత గురించినటువంటి అవసరతను మనకు తెలియజేస్తుంది. ఇంకొక మాట చూసుకున్నాం ఈ అవసరత గురించి. 1యోహాను 3వ అధ్యాయం 2, 3 వచనం. ఆ తర్వాత మనం ఏ ఏ విషయాలలో స్థానిక సంఘంగా మనం పవిత్రంగా ఉండాలి అనేటువంటి అంశాలు మనం ఆలోచిద్దాం. కొన్నింటిని మాత్రమే మనం తీసుకుందాం. దానికి ముందు 1యోహాను 3వ అధ్యాయం 2, 3 వచనాలు. 1యోహాను 3వ అధ్యాయం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయనందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయనందు పాపం ఏమీ లేదు. ఆయనందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపం చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. ఇలాగా యోహాను రాస్తాడు, అపోస్తలుడైనటువంటి. కాబట్టి ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన పవిత్రుడైనట్టు మనం కూడాను పవిత్రంగా ఉండాలి. ఆయనను చూస్తాం మనం. పవిత్రంగా ఉన్నటువంటి వారు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేటువంటి మాట బైబిల్లో మనం గమనిస్తాం. అందువల్ల మనం పవిత్రంగా ఉంచుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే ఏ ఏ అంశాలలో మనం స్థానిక సంఘంగా, విశ్వాసులుగా పవిత్రంగా ఉంచుకోవాలి అంటే ఎన్నో అంశాలు ఉన్నాయి, కానీ మనం ఒక 7 అంశాలను ఈరోజు మనం గమనిద్దాం. మొదటిది ప్రేమ విషయంలో పవిత్రంగా ఉంచుకోవాలి.
యోహాను ప్రేమ గురించి ఎంతో రాస్తాడు. మనం ఇతరులను మంచి నిష్కల్మషమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తే అది పవిత్రంగా మనల్ని మనం ఉంచుకున్నట్టే లేక, లేదా మనం పవిత్రంగా ఉంచుకోకపోవడం అనంటే ప్రేమించలేకపోవడం. ఎందుకు ప్రేమించలేకపోతాం అనంటే మనం ద్వేషిస్తాం కాబట్టి వారిని ప్రేమించలేము. అది అపవిత్రతకు లేదా అపవిత్రత అని అనుకోవచ్చు. యోహాను సువార్త మొదటి యోహాను 3వ అధ్యాయంలోనే 7వ వచనం నుండి కొన్ని వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను. 7వ వచనం నుండి 15 వరకు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రమే చదువుతాను. మొదట 10వ వచనం చదువుతున్నాను. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడు. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు. మన ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఇంకొక మాట 9 నుండి చదువుతున్నాను. దేవుని మూలముగా పుట్టిన వాడు ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపం చేయతారడు. తర్వాత నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధి సంబంధం కారు అని ఉంది. లవింగ్ అవర్ కో బిలీవర్. ఇప్పుడు మనం మొదటి అంశంలోనికి వచ్చాం. అంటే ఏ ఏ విషయాలలో మనం పవిత్రంగా మనల్ని ఉంచుకోవాలి అని కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం. మీరు ఒకవేళ అప్పుడప్పుడు మీ మైక్ ఆన్ చేసుకొని జవాబులు కూడా చెప్పు. అదర్వైజ్ అది చాలా మోనోలాగ్ లాగా ఉంటది, డైలాగ్ లాగా ఉండదు. కాకపోతే జూమ్ మీటింగ్ లో ఉన్నావు కాబట్టి అందరూ మాట్లాడటానికి అంతగా వీలు ఉండకపోవచ్చు, కానీ మాట్లాడటానికి ఈజీగా వీలవుతుంది. ఎందుకంటే మైక్ ఆన్ చేసుకుని కూడా మాట్లాడచ్చు. మన స్థానిక సంఘంలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, కొద్దిమంది అంటే గిట్టదు. వారిని కొన్నిసార్లు ఆ హేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వారంటే ఒక విధమైనటువంటి అసహ్య భావన, కొన్నిసార్లు తక్కువ భావన, మనకంటే వారు చాలా తక్కువ. దేన్ని బట్టి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయంటారు? ఒకరిద్దరు చెప్పగలరా? కొద్దిమంది అంటే గిట్టకపోవటం, కొద్దిమందిని తక్కువగా చూడటం, కొద్దిమందితో అంతగా కలవకపోవటం అది చూస్తాం. ఇంకొన్నిసార్లు కొన్ని కారణాలు బట్టి కొద్దిమందికి దగ్గరగా అవ్వకపోగా చాలా వారంటే ఒక హేయ భావన, హేట్రెడ్ కలిగి ఉంటారు. అలాంటి సంఘాలలో మనం చూస్తూనే ఉంటుంటాం. అలాంటివి ఉండకూడదని యోహాను రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మనం సహోదరుని ప్రేమించాలి. సహోదరుని అంటే సహోదరిని, సహోదరుడు సహోదరుని, లేదా సంఘంలో ఒక విశ్వాసి మరొక విశ్వాసిని ప్రేమించాలి, హేట్ చేయకూడదు అనేటువంటి మాట మొదటిది మనం గమనిస్తాం. ఏ విషయాలను బట్టి ఇలాగ హేట్ చేస్తారో ఒకరిద్దరు చెప్పగలరా? బ్రదర్, మన లోపలనే క్రోధం వలన. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఈర్ష్య ఉంటది. ఎందుకు వస్తుందంటారు ఈర్ష్య? అంటే వాళ్ళకు ఉన్నది మనకి లేదు అన్న ఒక భావన తోటి వస్తుంటది బ్రదర్ అది. సో మచ్ సిస్టర్. కొద్దిమందికి ముందు మనకు అది లేదు. వాళ్ళ అబ్బాయికి ఐఐటిలో సీట్ వచ్చింది, మన అబ్బాయికి రాలేదు. వాళ్ళ అబ్బాయికి ఏదో ఉన్నతమైనటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ లో మంచి కోర్సులో సీట్ వచ్చింది, లేదా మంచి జాబ్ వచ్చింది. వారికి ఉన్నట్టుండి ఏదో ఆఫీసులో ప్రమోషన్ వచ్చింది, మనకి ఇంకా రాలేదు. ఈ లోకరీతిగా దీవెన వచ్చింది, మనకు లేదు. ఇలాంటి హేట్రెడ్, లేదా వారికే ఆ కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి, మనకు లేవు. అందరూ వారిని మెచ్చుకుంటారు, మనల్ని అంతగా మెచ్చుకోరు. అలా ఉండొచ్చు. వీటిని బట్టి ఒకలాంటి హేట్రెడ్ ను, ద్వేష భావాన్ని, అసూయను పెంచు. అందువల్ల ప్రేమించలేకపోతాం. ఒక్కొక్కసారి ప్రేమించకపోగా వారికి ఏదో ఒక విధంగా మనసుకు కలత జరిగేలా, వారు కలత చెందేలా,
వారికి పబ్లిక్ గా షేమ్ అయ్యేలా కూడా మనం చేస్తుంటాం. ఈ స్థానిక సంఘాలు జరుగుతుంటుంటాయి. అయితే అవి పవిత్రమైనటువంటి కార్యాలు, పరిశుద్ధమైన కార్యాలు కాదు, దేవునికి తగినవి కాదు అన్నటువంటి మాట యోహాన్ రాస్తుంది. దీనికి మంచి ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు బైబిల్లో. ఒక ఎగ్జాంపుల్, మనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్, కయీను హేబెల్. హేబెల్ అండ్ కెయిన్. కయీను యొక్క అర్పణ అంగీకరించబడలేదు. ఎంత ఈర్ష్య, ఎంత ద్వేషము, ఎంత వచ్చిందో, ఎంత కక్ష పూనుకున్నాడో. పొలానికి తీసుకొని వెళ్ళి నిస్సహాయ పరిస్థితిలో, ఇంకెవ్వరూ ఆయనకు తోడు లేరు, ఆదాం హవ్వల దగ్గర లేరు, ఆయన హతమార్చారు. నాకు అనిపించింది, ఏ ఆయుధం, ఏ అస్త్రము వాడి ఉంటాడు? రాయి వాడాడా, కర్ర వాడాడా, ఎలా చంపాడా, కొట్టి చంపాడా, ఎంత బాధ చెందింటాడు. రక్తం చిందించబడింది అక్కడ. హేబెల్ యొక్క రక్తం అక్కడి నుంచి ఘోషిస్తుంది అని దేవుడు మాట్లాడతాడు కదా, చిందించాడు. ఒక్కోసారి మనం అలాగా చంపకపోవచ్చు, కానీ అలాంటి హేయ భావనలు కలిగి ఉండొచ్చు స్థానిక సంఘాలలో. ఇది పరిశీలించుకొని ప్రభు యొద్ద క్షమాపణ పొంది మనము ప్రయత్నం చేస్తూ ఇతర వ్యక్తులను మనం ప్రేమిస్తే ఆ సంఘం ఎంతో చక్కటి పవిత్రమైనటువంటి సంఘంగా అభివృద్ధి చెందడానికి అవకాశం. ఈ భావనలు సాతాను మనకు తీసుకొని వస్తాడు. అయితే వాటికి మనం ఈల్డ్ అవుతే, లొంగిపోతే, లోన్ అవుతే ఈ ద్వేషము, ఈర్ష్యను పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త పడాలని దేవుడు మనకు చక్కటి ఉదాహరణ మనం చూసాం. ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా కొద్దిమంది అలాగా కొద్దిమందిని ద్వేషించేవారు. ఆ ఇంతకు ఎంత వరకు వెళ్తారంటే అసలు కొద్దిమందిని వెలివేస్తారు. నిష్కారణంగా, అకారణంగా నిర్దోషమైనటువంటి వారిని కూడా వెలివేస్తారు. వారి ఇష్టం వచ్చినట్టు చెల్లా చెదురుగా చేసేస్తారు సంఘాన్ని. అలాంటి బైబిల్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యోహాను రాసిన 3వ పత్రికలో ఒక మాట చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక, ఇందులో 9-10 వచనాలు చదువుతున్నాను. 9-10 వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫేను దియోత్రెఫే మమ్మను అంగీకరించలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకున్నాను. దియోత్రెఫెస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఇలా చేస్తున్నాడు. ఇక్కడ కొద్దిమందిని ఆటంకపరుస్తున్నాడు. ఎందుకు ఇదంతా కారణం ఏంటి అంటే తనకు అధికారం ఉండాలి అని. ఎంతవరకు చేస్తున్నాడని ఇక్కడ ఒక మాట రాబడింది. వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే. హీ వాంట్స్ టు బి నంబర్ 1. హీ వాంట్స్ టు ఆక్యుపై ద డయస్. ఇంకా అడ్డొచ్చినటువంటి వారందరినీ ఏమైనా చేస్తాడు. నిష్కారణంగా నిందలు వేయొచ్చు. ఏదో ఒక లేని కారణాన్ని కూడా చూపించి వెలివేయచ్చు. ఫస్ట్ సెంచరీలో ఆది సంఘంలో కూడా ఉండినారు, ఇప్పుడు కూడా కనిపిస్తాం. మనం అలాగా దియోత్రెఫే లాగా ఉండాలి అని దేవుని యొక్క ఆశ. మనం అలాంటివి చేయకూడదని దేవుని. మొదటిది అది చూశాం. ఇతరులను అనగా కో విశ్వాసులను, సహ విశ్వాసులను ప్రేమించే విషయం. మనం దియోత్రెఫే లాగా ఉండకుండా, కయీను లాగా ఉండకుండా. కయీను అంత చేసినప్పటికీ దేవుడు మళ్ళా అవకాశాలు ఇచ్చాడు. కయీను దేహం మీద ముద్ర వేశాడు. ఎవరైనా చూస్తే అతనికి నష్టం కలగజేయకుండా ఉండేలాగా చేశాడు. దేవుడు ఎంతో ప్రేమమయ్యాడు. ఎన్నోసార్లు అవకాశాలు ఇస్తాడు. మనం కూడా అలాగ చేశామేమో, మనం కూడా ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తున్నాడేమో, ఇచ్చాడేమో. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని సహ విశ్వాసులను ప్రేమిస్తూ ఉంటే మన సంఘం చక్కగా, ఆత్మీయంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా కట్టబడటానికి ఎంతో అవకాశం ఉంది.
అది దేవుడు మనకు చేస్తున్నటువంటి మొదటి హెచ్చరిక. రెండవది, సంఘాలలో ఫేవరిటిజం అనగా పక్షపాత వైఖరి. కొద్దిమందిని మనం చూద్దాం ఒక మాట. కొద్దిమందిని ఆ దగ్గరికి రాణిస్తారు, కొద్దిమందిని దూరం పెడతారు. అది కొన్ని కారణాలను బట్టి ఉండవచ్చు. అది కొంచెం మనం ధ్యానిద్దాం, ఆలోచిద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4 చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి. యాకోబు 2:1-4. ఇది సాధారణంగా జరుగుతుంటది సంఘాలలో. దాని విషయంలో జాగ్రత్త పడి సరి చేసుకుంటే సంఘం పవిత్రంగా ఎదగటానికంటూ పరిశుద్ధంగా ఉండడానికి దేవుడి దృష్టిలో వీలవుతుంది. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకూడదు. ఎలాగనగా, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారవుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మను న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. ఇలాగా రాస్తుంది. 10 మంది అంటే చులకన, 10 మంది అంటే తక్కువ భావన, 10 మంది అంటే ఉన్నత భావన. ఇక్కడ దానికి ఒక రీజన్, ఒక ఆధారం చెప్పాడు. ధనం ఉండటం, ధనం లేకుండా పోవటం. డబ్బుండే వారిని, హోదా ఉండేవారిని, ఆస్తి ఉండేవారిని మనం ఒక రకంగా చూస్తాం, అది లేకపోతే మరొక రకంగా చూస్తాం. అది దేవుని దృష్టిలో ఇంపైనది కాదు, అది అపవిత్రమైనటువంటి విషయం. దేన్ని బట్టి మనం 10 మందిని తక్కువగా చూస్తాం చెప్తారా? సంఘాలలో మనం అనిగా అంటే చూస్తూ ఉంటుంటారు కదా, అలాగా దేన్ని బట్టి? ఏ బ్రదర్, కారణాలు? సరే. డబ్బును బట్టి, వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి, బట్టలను బట్టి, డబ్బును బట్టి, డబ్బును బట్టి, వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి కూడా, వాళ్ళ పొజిషన్ బట్టి, ఉద్యోగాన్ని బట్టి, పొజిషన్ బట్టి, వాళ్ళ ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి కూడా, ఆస్తి ఐశ్వర్యాలు, ఇంకా అందాన్ని బట్టి కూడా, అందాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళు నీట్నెస్ ని బట్టి కూడా. నీట్నెస్, కలర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ముఖ్యంగా దశమ భాగాలు ఎక్కువగా ఇచ్చే వాళ్ళని మీరే మాకు అన్ని చేస్తున్నారు, దేవుడి కంటే ఎక్కువ మహిమ వీళ్ళు పొందుతున్నారు. ఓకే, దశమ భాగాలు ఇవ్వటాన్ని బట్టి, దశమ భాగాలను బట్టి ఎక్కువగా ప్రేమిస్తున్నారు మెయిన్. ఇంకొకటి ద్వేషం ఎక్కడలా వస్తుందంటే, వాక్యాన్ని చూపించి ఇది తప్పు అనే వాళ్ళని ఎక్కువగా ద్వేషిస్తున్నారు సంఘంలో. ఓకే, ఎవరైనా కొంచెం ఈ తప్పును సరిచేస్తే లేదా తప్పుని చూపించడం. అవును సార్. ఓకే, అది సహజంగా అది ఎట్లా జరిగిందంటే, అది మై సెల్ఫ్ నాకే జరిగింది. ఒకప్పుడు నేను ఎవరి ద్వారా అయితే రక్షించబడ్డానో, ఎవరు వాళ్ళు చర్చి పెడితే వాళ్ళు చర్చికి వెళ్తున్నప్పుడు నేను ప్రతిసారి రెఫరెన్స్లు కానీ, బైబుల్ కానీ, దేవుడు కానీ తెలియనప్పుడు నేను రెఫరెన్స్లు వాళ్ళని అడిగేవాళ్ళని. నేను ఒక గ్రాడ్యుయేషన్ తీసుకొని బీటీసీ తిమోతి ట్రైనింగ్ చేసేసి మెసేజ్లు చెప్తూ ఉన్నప్పుడు, ఆ మెసేజ్లు తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే బోధ వాక్య ప్రకారం లేదు, ఇది తప్పు అని చెప్పడం జరిగింది. దాని విషయంలో ద్వేషించారు, నా మీద దాడి చేశారు, రాకుండా మానిపించే పరిస్థితి కూడా వచ్చేసింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. అలాంటివి జరుగుతాయి. ఇంకా ఏముండొచ్చు చెప్పండి? 10 మందిని తక్కువగా చూడటం.
వాళ్ళు కొందరైతే ఆత్మీయకంగా ఎదగకపోతే కూడా వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తాం. ఆత్మీయంగా ఎదగకపోతే. ఓకే. పేదరికాన్ని బట్టి కూడా తక్కువగా చూస్తారు. సిస్టర్? పేదరికాన్ని బట్టి కూడా తక్కువగా చూస్తారు. పేదరికాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి డబ్బు, ఆస్తి, ఐశ్వర్యాలను బట్టి. తర్వాత మనం ఏదైనా వాక్యానుసారంగా మనం మాట్లాడినప్పుడు మనం ద్వేషించబడతాం. అది బ్రదర్ చెప్పారు. నేను అనుకుంటాను కొన్నిసార్లు స్టేటస్ ని బట్టి మా బంధువులని కూడా చూస్తారు. స్టేటస్ ని బట్టి మా బంధువులు వీళ్ళు మా బంధువులు స్టేటస్ బట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ని బట్టి కూడా. బ్యాడ్ హ్యాబిట్స్, కొద్దిగా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే వారికి వారిని వెలివేసినంత పని చేస్తారు. అయితే దేవుని యొక్క వాక్యం అలా సెలవివ్వదు. వారిని మరి వారితో మాట్లాడి వారిని సరిచేసి తీసుకొని రావాలి అన్నటువంటి మాటని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు నేను అనుకుంటాను వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ని బట్టి కూడా. బ్యాక్గ్రౌండ్ అంటే చాలా వస్తాయి. వారి పేరెంటల్ లేదా యాన్సెస్ట్రల్, తాత ముత్తాతలు, వారి పేరెంట్స్, వారికి ఉన్నటువంటి స్తోమత, ఆస్తి, ఐశ్వర్యం, ఈ కాస్ట్ని బట్టి కూడా అంటారు. నేను గమనిస్తుంటాను. మీరేమంటారు? ఉంటుంటాయా అలాంటివి కూడా? ఉంటాయి బ్రదర్. వారికి ఉన్నటువంటి కాస్ట్ని బట్టి. ఒక కాస్ట్ అంటే కొద్దిమంది దృష్టిలో ఎక్కువ, ఒక కాస్ట్ అంటే కొద్దిమంది దృష్టిలో వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ రిలీజియన్ తప్పేమి కాదు. వాళ్ళ యొక్క నేను సాక్ష్యం చెప్పేటప్పుడు నేను పలాని దీంట్లో ఉన్నాను, బ్రాహ్మణ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను అంటే అది సంతోషమే. దేవుడు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవారు చాలా తక్కువ, కానీ దేవుడు వారిని పిలిచాడు అని అంటే సంతోషమే. కానీ అందును బట్టి వారిని హెచ్చుగా ఇంకొకరిని తక్కువగా చూడవలసినటువంటి అవసరత లేదు. ఇంపార్షియల్ గా ఉండాలి. పౌలు యూదా బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ ఫిలిప్పులో రాస్తాడు కదా, నేను 8వ దినమున సున్నతి పొందాను, తర్వాత పరిసయ్యులకు నేను పరిసయ్యుడను, బెన్యామీను గోత్రం నుండి వచ్చాడు, చాలా విషయాలు రాస్తాడు. కానీ ఫిలిప్పి వారు ఎక్కువగా అన్ని జాతి నుండి వచ్చినటువంటి వారు. వారితో ఎంతో కలిసిపోయాడు, కలిసిమెలిసి పడినాడు, వారిని తన సొంత వారిగా ప్రేమించాడు. ఏమి తెస్సలోనిక సంఘస్థులనేమి, ఎఫెసీ సంఘస్థులనేమి, అలాగా. తిమోతికి వారి పేరెంటల్ మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ తిమోతి నా కుమారుడు అని అంటాడు. ఆయన చెప్పడమే కాదు, కానీ ఆయన యొక్క జీవితంలో దాన్ని చూపించాడు. ఏ పక్షపాతం చూపించలేదు. యూదా బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి వారిని ఒక విధంగా, అన్య బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వారిని మరొక విధంగా అలా చూడడం లేదు. నా సహోదరులు, నా తోటి వారు అన్నటువంటి విధంగా ఆయన భావించాడు. మనమందరం కూడా మన అనేటువంటి పదం ఎన్నోసార్లు రాస్తాడు. ఆ భావన ఉంటే, పక్షపాతం లేకుండా ఉంటే, బయట ఉన్నటువంటి వారికి సంఘము ఒక చక్కటి మాదిరిని చూపిస్తుంది. కానీ చాలాసార్లు అలా కాదు. బయట అవే, మందిరంలో కూడా అవే, బయట అవే, సంఘంలో కూడా అవే. అలా ఉంటే మరి దేవుని దృష్టిలో ఎలాగ అది పవిత్రంగా, పరిశుద్ధంగా కనబడుతుంది? పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్నారని దేవుడు ఎంతో కోరుతాడు. ఇలాంటివి పెట్టుకొని ఉంటే అది దేవునికి ఇంపుగా ఉన్నట్టు కాదు. ఇది 2వ అంశం. 3వ అంశాన్ని మనం గమనిద్దాం. ఇండిఫరెన్స్ టు ద పూర్. కొంచెం దీనికి మనం ఇప్పుడు ధ్యానించినటువంటి దానికి అనుబంధంగానే ఉంటుంది, కానీ మనకు స్తోమత ఉండి కూడాను కొన్నిసార్లు సంఘములో అవసరంలో ఉన్నటువంటి వారి విషయంలో వారి గురించి ఆలోచించు. సహాయం చేయడానికి మన దగ్గర కావలసినటువంటి నిధులు ఉన్నప్పుడు కూడా వాటిని ఏ విధంగా కూడా షేర్ చేయాలి. కొన్నిసార్లు అన్యులే మేలేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒకటి చూద్దాం. ఇండిఫరెన్స్. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రములో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచు. చిన్నపిల్లలారా 18.
మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. 19-20 కలిసి ఉన్నాయి, చదువుతున్నా. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదు, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. మనం మొదట చదివాం కదా, 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచు. ఈ మధ్య అది నేను కొద్దిగా ధ్యానిస్తూ వచ్చాను. లాజరు అన్నటువంటి దేహములో కురుపులు కలిగినటువంటి ఆ వ్యక్తి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండటం. ఎవరో దాన్ని వివరిస్తే ఏమన్నారంటే, వాడు వెళ్ళలేడు కాబట్టి రోజు ఏమైనా దొరుకుతుందేమో అని, కనీసం మిగిలినటువంటి భోజనమైనా కొంచెం వాడికి అబ్బుతుందేమో అని అతని ఇంటి వాకిట, మేబీ గేటు వెలుపల అతన్ని వచ్చి పరుండబెట్టి వెళ్ళేవారని. కుక్కలు అతని కురుపులను నాకాయని అక్కడ రాయబడింది. తర్వాత ఆ ధనవంతుడు అంటే నరకానికి వెళ్ళినట్టు, లాజరు అబ్రహాము దగ్గర ఉన్నట్టు, ఆయన రొమ్మున ఆనుకులను అనే తెలుగులో ఉంది. అది మనం గమనిస్తాం. అంత ధనవంతుడైంది సుఖ విలాసాలతో ఉన్నటువంటి వ్యక్తి ఇతని మీద కొంచెమైనా కనికరం రాలేదా? యాక్చువల్గా అయితే ఆ సందర్భంలో పరిసయ్యులు అనుకున్నటువంటి ఆలోచనలను దేవుడు ఖండిస్తూ వచ్చాడు. పరిసయ్యులు ఏమనుకునేవారంటే, ధనం ఉంటే, ధనాభివృద్ధి చెందుతూ ఉంటే అది దేవుని యొక్క దీవెన అని, ధనాభివృద్ధి లేకపోతే దేవుని యొక్క కర్స అని అలాగ అనుకునేవారు. అది కాదు అని దేవుడు నేర్పించాడు. ఇప్పటికి కూడా అలాంటి బోధనలు ఉన్నాయి. ధనవృద్ధి కాకుండా పోతే, కష్టాలు గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తే అది దేవుని యొక్క కర్స అని. అలా కాదు కదా. ఇక్కడనే విశ్వాసంలో 2 రకాలైనటువంటి వారు ఉండొచ్చు. కొద్దిమందికి తగినంత జీవనోపాధి ఉంది, వారికి కావలసినంత జీవించడానికి కావలసినంత ఉంది. మరొకరికి లేదు. అంత ఉండి కూడాను ఇంకొకరి విషయంలో ఎంత మాత్రము కనికరం చూపినవాడు. అక్కడ కూడాను లాజరు విషయంలో ఆ ధనవంతుడు ఏమాత్రం కనికరం లేకుండా ఎలా ఉన్నాడు. ఒకవేళ ఏం దొరుకుతుండిందో ఏమో గాని తన సుఖ విలాసాల మీదనే అతను ఫోకస్ చేస్తాడు. సంఘాలలో ఇలాంటివి కూడా జరుగుతుంది, గమనించరు. మేము ఒకసారి లాంగ్ బ్యాక్ ఉత్తరప్రదేశ్లో మారుమూల గ్రామంలో అస్సలు స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే కాలయాపన చేస్తున్నటువంటి పిల్లలను చూశాను. 6 సంవత్సరాలు, 7, 8, 9, 10, 11 ఉరికి కుంటలో ఈదేవారు. స్కూల్కి వెళ్ళేవారు కాదు. తల్లి తండ్రి ఇద్దరు కూడా సాయంత్రం కంట్రీ లిక్కర్ తాగేవాడు. ఏడిస్తే చిన్నపిల్లవాడికి కూడా అది స్థాపించేవాడు. వాళ్ళ హట్స్ ఎలా ఉంటాయంటే ఇలా తోస్తే పడిపోతాయి, అంత పేదరికం. వాళ్ళను అక్కడ బెస్తవారు అనేవారు, కానీ వాళ్ళందరూ కూడాను అంటరాని వారుగా చూడబడేవారు. ఆ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను నేను, మా ఫ్రెండ్ ఆయన యాదవ్ కాన్వర్ట్ కలిసి. స్కూల్లో చేర్చడం వల్ల 2 జతల బట్టలు వచ్చాయి, ఫ్రీగా పుస్తకాలు వచ్చాయి, మధ్యాహ్నం భోజనం వచ్చింది. వాళ్ళు చాలా బక్క చిక్కిపోయి ఉండేవారు. ఆ తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. ఒక 3 నెలలు 6 నెలల తర్వాత ఇంగ్లీష్ పదాలను నేర్చుకున్నారు, ఏబిసిడి నేర్చుకున్నారు, తెలుగులో వాళ్ళు హిందీలో ఈ నేర్చుకున్నారు, కొన్ని పద్యాలు చెప్పేవారు. ఆ తర్వాత కొద్దిమంది తల్లిదండ్రులు ఒక 50 రూపాయలు కట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా కొద్దిమందిని చేర్చారు. సర్కార్ స్కూల్లో టీచర్ సరిగా రావట్లేదని. దాని బేసిస్ మీద ఒక చిన్న పాస్టర్స్ మీటింగ్ పెట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ చెప్తే బైబిలికల్ బేసిస్ కూడా, అంటే చదువు రావటం ఎంత అవసరము, దాంట్లో మనం తోడ్పడితే ఎంతో ఉపయోగకరము, వాళ్ళు రేపొద్దున బైబిల్ కూడా చదువుకోవడానికి వీలవుతుంది, జ్ఞానాన్ని పొందడానికి వీలవుతుంది. ఈ చదువు అన్నటువంటిది కూడాను దేవుడిచ్చినటువంటిదే, అది ఒక గొప్ప దీవెన అని బైబిల్ నుండి మాట్లాడితే కొద్దిమంది పాస్టర్లు బాగుంది సార్, మేము కూడా చేస్తామని అన్నారు.
తర్వాత ఇంకొకసారి అలాంటి మీటింగ్ జరిగితే ఫస్ట్ వచ్చినటువంటి ఆ పాస్టర్స్ మరలా మీటింగ్కి వచ్చారన్నమాట. వాళ్ళు అన్నారు, ఎంతో తృప్తి ఉంది సార్, మా ప్రక్కన ఉండేటువంటి స్కూల్కి వెళ్లకుండా ఉండే బాయ్ని స్కూల్లో చేర్చాం, ఒక 2-3 జతల బట్టలు కుట్టించాం, పుస్తకాలు కొనిచ్చాం, పెన్సిల్స్ అవన్నీ కొనిచ్చాం, ఎంత సంతోషాన్ని ఇస్తుంది అని అన్నారు. మనం దేవుడు దీవించిన కొలది ఎంతో చేయొచ్చు. నేను ఈ మధ్యనే న్యూస్ పేపర్లో ఒకటి ఇంటర్నెట్ లో కూడా చదివాను, అది నిజమా కాదా అని మళ్ళీ వెరిఫై చేసుకున్నాను. ఒక చాలా పెద్ద రిచ్ మ్యాన్ సౌదీ అరేబియాలో దాదాపు 15 బిలియన్ల డాలర్ల ఆయన ఆస్తి. అయితే ఇప్పుడు ఆయన ఆస్తి ఒక 550 బిలియన్లకు పడిపోయింది. మిగిలినటువంటిది అంతా కూడాను చారిటీకి ఇచ్చాడు. ఇంకొక ఆయన రాయల్ ఫ్యామిలీ, ఆయన కూడా పెద్ద బిలియనేరు. అయితే ఏమన్నారంటే తన ఆస్తి అంతా కూడాను చారిటీకి ఖర్చు పెట్టండి, అయితే ఏ ఇయర్ ఎంతెంత ఖర్చు పెట్టాలని. ఇప్పటికి కూడా ఆయన వన్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ లో ఉన్నాడు. అయితే తన ఆస్తి అంతటి కూడా రాశాడట. అన్నిలో దేవుని ఎరగినటువంటి వారు చారిటీ చేస్తే మంచిది, దేవుని యొక్క దీవెన ఉంటుంది అనుకున్నటువంటి మనకున్నటువంటి దాంట్లో కొంచెం ఇవ్వడానికి కూడా చాలా సార్లు మనం వెనకంజ వేస్తాం. ఎందుకంటే మనకున్నటువంటి అవసరాలు ఎక్కువ, ఎప్పుడు కూడాను అవసరాలు ఎక్కువే ఉంటాయి. కొంచెం ఎక్కువ డబ్బు వస్తే లేదా రిటైర్మెంట్ అవుతే మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాం, లేదా ఇంకా ఇంకొక ఫ్లోర్ కట్టుకోవాలి అనుకుంటాం, ఇంకా ఘనంగా జీవించాలని అనుకుంటాం. ఏవేవో ప్లాన్స్ ఉండనే ఉంటాయి. మనకున్నటువంటి డబ్బు ఎప్పుడు మనకున్నటువంటి మన ఊహలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చే విధంగా ఉండవు. అలాగే అనుకుంటూ పోతే మనం ఎప్పుడు ఎవరికి కూడా చేయలేము. జనరస్ గా ఉండడం విషయంలో పౌలు ఎంతో రాస్తాడు కూడా. హెబ్రీ పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 13:16 వచనం. ఉపకార ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకార ధర్మం చేయటం, చారిటీ చేయటం, జనరస్ గా హెల్ప్ చేయటం, ఇది 3వ అంశంగా మనం చూసాం. మొదట ఏం చూసాం? సహోదరుని ప్రేమించుట, ద్వేషించటం కాదు అన్నటువంటిది చూసాం. రెండవది ఏం చూసాం చెప్తారా? పక్షపాత వైఖరి సార్. పక్షపాత వైఖరి అది. మూడవది ఏం చూసాం? మనకుండి స్తోమత ఉండి, సామర్థ్యత ఉండి, నిధులు ఉండి, అన్ని విధాల మన దగ్గర సహాయం చేయడానికి కావలసిన వనరులు ఉండి, సహ విశ్వాసి నీటిలో ఉంటే దాని గురించి మనం పట్టించుకో. ఈ దేవునికి అయిష్టమైనటువంటి యాగం, బలియాగం. చాలాసార్లు వర్షిప్ చేయొచ్చు, కానీ ఇది కూడాను దేవునికి ఇష్టమైనటువంటి వర్షిప్ అని అంటాం. సంఘం చక్కగా సాక్షార్థంగా జీవిస్తుంది ఎప్పుడైతే ఇలా అనుకుంటాయో. కోవిడ్ టైంలో నేను గమనించాను, చాలా సంఘాలు ఎంతో హెల్ప్ చేసి, ఎంతో నిధులు సమకూర్చి అవసరంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఇవ్వడం హైదరాబాద్ లో నేను చాలా సంఘాలలో చూశాను. చాలా సంతోషం కలిగింది. తర్వాత 4వది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఫెలో బిలీవర్స్. సహ విశ్వాసులను ఎక్స్‌ప్లాయిట్ చేయటం. ఈ ఎక్స్‌ప్లాయిట్ చేయటం దేవునికి ఎంత అసహ్యమో, అది ఒక విధంగా చెప్పాలంటే విగ్రహారాధనతో సమానమే. గ్రీడ్ని బట్టి ఎక్స్‌ప్లాయిట్ చేసేవాడు. కొన్ని ఉదాహరణలు పాత నిబంధన కాలంలో జరిగాయి, కొత్త నిబంధన కాలంలో కూడా అలా జరగటానికంటూ అవకాశం. నెహెమ్యా గ్రంథం ఇవన్నీ చూస్తే నెహెమ్యా వారి మీద చాలా కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు అనంటే, ఒకటి, అన్య స్త్రీలను వివాహం చేసుకుంటుండే, వాళ్ళ చుట్టూ పీకాడు, వారిని అవి డివోర్స్ చేసేలా చేశాడు. అవన్నీ ఇప్పుడు మనం డీటెయిల్స్ ధ్యానించడం లేదు, ధ్యానిస్తే కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకంత కఠినంగా ప్రవర్తించాడా అనేటువంటి ప్రశ్న మనకు వస్తూనే ఉంటుంటది. ఆ సమయంలో అంత తీసుకోవలసి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి వాటిని బట్టి దేవుడు బబులోనుకు 70 సంవత్సరాలు వారిని మరి ఎగ్జైల్ కు పంపించాడు. వేరే పరాయి దేశంలో వాళ్ళు ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరలా అలాంటివి తెచ్చుకుంటారేమో అని
ఎంతో బాధపడ్డాడు, జాగ్రత్త వహించాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకోవటమే కాదు కానీ తమ సొంత వారికి వడ్డీకి రుణం ఇచ్చేవారు. ఆ వడ్డీ వడ్డీకి అప్పిచ్చేవారు. అప్పు తీర్చకపోతే వారి యంగ్ బిడ్డలను, గర్ల్స్ ను, బాయ్స్ ను బానిసలుగా తీసుకునేవారు. ఎవరు? ఇశ్రాయేలీయులే, మరొక ఇశ్రాయేలీయులు. ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్! మీరు ఎట్లా చేస్తారు? మరలా దేవుని ఉగ్రతకు పాలై మరలా ఇంకొక దేశానికి దేవుడు మిమ్మల్ని పంపించాలా అనేటువంటి ఆలోచనతో వారి విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించవలసి వచ్చింది. అలాంటివి చేయొద్దు అని లేవి కాండంలో, తదితర కాండాల పాత నిబంధనలో దేవుడు ఎంతో వారిని హెచ్చరించారు. జుబిలీ ఇయర్ వస్తే వారిని విడుదల చేయండి అంటే కొద్దిమంది విడుదల చేసినట్టుగానే చేసి మళ్ళా తీసుకునేవారు. మామూలుగా మనం చూస్తుంటాం బ్రిక్ ఫ్యాక్టరీస్, ఈ ఇటుకలు చేసేటువంటి ఉంటాయి కదా, పనులు చేస్తుంటారు కదా, వాళ్ళు చాలా తక్కువ పే చేస్తారు. చిన్న హట్ వేసుకోవడానికి అక్కడ వారికి అవకాశం కలిగిస్తారు. అప్పుడప్పుడు వారి అవసరం నిమిత్తమై ఆ బ్రిక్ కిల్న్, ఆ ఇటుకల ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర, ఓనర్ దగ్గర అప్పులు తీసుకుంటే వారిని ఇంకా బానిసలుగా తరతరాలుగా అక్కడే పనిచేసేలాగా పెడుతుంటారు. మేము చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. మా ఫ్రెండ్స్ కొద్దిమంది అలాంటి వారిని విడిపించడానికి కొద్దిగా ప్రయత్నం చేశారు. చాలా భయంకరం. నేను ఒక్కడే ఎగ్జాంపుల్ చెప్పాను, బ్రిక్ ఇండస్ట్రీ. చాలా ఇండస్ట్రీస్ లో అలాగే చేస్తారు. తరతరాల వరకు వాళ్ళే కొంత అప్పిచ్చారు కదా, అప్పుకు ఇంత వడ్డీ అయింది, వాళ్ళు కట్టలేనంత వడ్డీ అయినట్టుగా చూపిస్తారు. నువ్వు కట్టకపోతే పర్వాలేదు, ఏమనుకోము మేము, కాకపోతే నీ పిల్లోని ఇక్కడే పెట్టి మళ్ళా పెళ్ళైన తర్వాత వాళ్ళని వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడే పెట్టు. బానిసలుగా చేసుకుంటారు, ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. కానీ ఇలాంటివి మరి జరుగుతూ ఉంటే మీకా గ్రంథంలో కూడా రాస్తాడు. అవి విగ్రహారాధనకు దేవుడు ఎంత ఎంత అసహించుకునేవాడో విగ్రహారాధనను, వీటిని కూడా దేవుడు అంత అసహించుకునేవాడు. అలాంటివి సంఘాలలో కూడా జరగడానికంటే అవకాశం వస్తుంది. ఎక్స్‌ప్లాయిటేషన్. ఒక మాట చదువుతాం. మొదటి తెస్సలోనికైలకు పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4 తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4, 5 కలిసి ఉన్నాయి, ఆ తర్వాత 6. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయం అందు ఎవడైనను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలన. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయుచున్నాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అని. యాక్చువల్గా ఇక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నటువంటి మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఈవెన్ తోటి సహోదరుని అంటే ఆ సంఘానికి వచ్చేటువంటి వారి విషయంలో ఈ నైతిక ప్రవర్తన విషయంలో కూడా ఇక్కడ ఏమనుంది, అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటము కాపాడుకునవలనని ఈ విషయం అని ఎవడైనాను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా ఉండవలను. తోటి సహోదరునికి లేదా తోటి విశ్వాసి విషయంలో అతిక్రమించడం అంటే ఎక్స్‌ప్లాయిట్ చేయడం. ఏ విషయంలో? కామాభిలాష కలిగి ఉంది. ఇలాంటివి సంఘంలో జరగడానికి అవకాశం ఉందా? ఒకసారి నేను నార్త్ ఇండియన్ మిషనరీని కలిస్తే ఛత్తీస్గఢ్ ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నమాట, క్రిస్టియన్ యాన్యువల్ కాన్ఫరెన్స్. ఆయన అన్నాడు, మెయిన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ వస్తే బాయ్స్, గర్ల్స్, పేరెంట్స్ అందరు వస్తారు కదా, అక్కడ మ్యారేజ్ ప్రపోజల్స్ అన్నింటినీ అక్కడే అని. చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ అక్కడ సెటిల్ చేసుకోవడానికి అక్కడికి వస్తారు. మ్యారేజ్ ప్రపోజల్ సెటిల్ చేసుకుంటే తప్పేం లేదు. విశ్వాసికి ఇంకొక విశ్వాసి కావాలి కాబట్టి సంఘంలో మ్యారేజ్ ప్రపోజల్స్ సెటిల్ చేసుకుంటే తప్పలేదు. కానీ ఇలాంటి వాటిలో అతిక్రమించుట, ఎక్స్‌ప్లాయిట్ చేయట, కొన్నిసార్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తారు. సంఘంలో ఉండేటువంటి పరిచయమైనటువంటి వారి యొక్క అవసరత తెలుస్తుంది, అవసరానికి అప్పిస్తారు, కానీ విపరీతమైనటువంటి వడ్డీ లాగవచ్చు. బ్యాంకులో లోన్ తీసుకోవడానికి ఆయన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమి ఉండకపోవచ్చు, కాబట్టి సహ విశ్వాసాన్ని అడుగుతారు.
అడిగితే అప్పించి దానికి విపరీతంగా లాగొచ్చు వడ్డీని. వడ్డీకి వడ్డీ వేయటం అంటారు, చక్ర వడ్డీ అంటారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మామూలు బ్యాంక్ ఇచ్చేటువంటి వేసే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కూడా లాగొచ్చు, వీరి యొక్క అవసరాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి నీటిని తెలుసు. ఎక్స్ప్లాయిటేషన్ ఎలా చేస్తారు? ఇక్కడ కూడా పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి మాటలు ఆపాదించబడుతున్నాయి. మోరల్ లేదా సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఫినాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఆ డెలికేట్ సిచ్యువేషన్ ఆసరాగా తీసుకొని వారి రెప్యుటేషన్ పాడు చేస్తారు కొంతమంది. అలాంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తారు. తెస్సలోనిక సంఘంలో ఏవో అవి ఉన్నాయి అన్నట్టు కాదు, కానీ రాస్తూ అనేక విషయాలు రాస్తున్నాడు. ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ ఎక్స్ప్లాయిటేషన్ తెస్సలోనికలో డోంట్ డీఫ్రాడ్ అనేటువంటి మాట ఉంటుంది. దాని యొక్క గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే దాని యొక్క అర్థం టు ఎక్స్ప్లాయిట్, టు కవెట్, టు ఓవర్ రీచ్ అనేటువంటివి. డోంట్ టేక్ అడ్వాంటేజ్, అన్డ్యూ అడ్వాంటేజ్. తర్వాత ఏ విషయంలోనైనా నుండి ఈ తెస్సలోనికలో ఏ విషయంలో అన్నటువంటి దాంట్లో ఒకటి తెలుగులో వివరించబడింది ఏంటంటే సెక్షువల్ మిస్కాండక్ట్ అనేటువంటి మాట ఉంది, ఫోర్నికేషన్ అనేటువంటివి. ఇవి అపవిత్రమైనటువంటివి, శ్వాసల మధ్య ఉండకూడనివి, వారి యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది. బ్రాడ్ గా తీసుకుంటే అక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదానికి అది ఇతర ఎక్స్ప్లాయిటేషన్స్ కూడా అందులోనికి వస్తాయి. ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ లేదా ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా జాబ్ లేకపోతే జాబ్ చూపిస్తామని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అవిశ్వాసం మధ్య జరుగుతుంది, బయట జరుగుతుంది. సంఘంలో కూడా అలాంటివి జరగటం చాలా శోచనీయం. ఎన్నయ్యాయి? 4 అయ్యాయి. 5వది దీన్నే ఇంకో కొంచెం వివరించేటువంటి మాట 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఇన్ ద చర్చ్ అనేటువంటి మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. సంఘములో ఎలాగా అలాంటి విషయాలు జరుగుతున్నాయి? అవకాశాలు ఉన్నాయా? కొన్నిసార్లు కొన్ని వింటాం, సంఘంలో ఇలాంటి విపరీతమైనటువంటి జరగటం కూడా. ఇది ఎంత దేవుని నామానికి అవమానకరం. గలతీ 5:16 మాట చదువుతాను నేను. గలతీ 5. గలతీ 5:10. నేను చెప్పలేదు ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి ఇచ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు, శరీర కార్యములైన రాయబడి. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అనేటువంటి మాట. కొన్నిసార్లు చర్చెస్ లో కూడాను ఇలాంటి లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అవి జరగడానికంటూ ఆస్కారం. అందుకనే 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:22 ఈ మాట ఉంటుంది. నేను ఇంగ్లీష్ లో చెప్తున్నాను. అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ అపియరెన్స్ ఆఫ్ ఈవిల్. 2వ తిమోతికి రాస్తూ ఫ్లీ ఆల్సో ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్ బట్ ఫాలో రైచియస్నెస్, ఫెయిత్, చారిటీ అండ్ రాస్తూ. ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్. బయట అయితే ఉన్నాయి కానీ సంఘంలో కూడా ఉంటే ఎంత శోచనీయం. 6వది, ఇది చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటుంటాము. 6వది టేల్ బేరింగ్, బ్యాక్ బైటింగ్, గాసిపింగ్, స్పాయిలింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ సంబడి అనేటువంటి మాట మనం. ఎఫెసీ
4:31 ఒక మాట చూద్దాం, తర్వాత పేతురు కూడా రాస్తాడు. ఎఫెసీ 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు. దానికి ముందు 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు. దానికి ముందు 29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాషయనను మీ నోట రానియకుడి. నేను చదివిన 31వ వచనంలో మనం ఫోకస్ చేయవలసినటువంటి విషయం దూషణ, స్లాండరింగ్. మనం ఎందుకు దియత్రెఫే గురించి చదివాం 3వ యోహాను పత్రికలో. దియత్రెఫే కూడా మా గురించి స్లాండర్ చేసేవాడు. హి వాస్ స్పీకింగ్ స్లాండరస్లీ అనేటువంటి మాట, దూషణ. కొన్నిసార్లు నిష్కారణంగా చేస్తాం. ప్యూరిటీ ఇన్ కాన్వర్జేషన్ ఉండాలి అనేటువంటి మాట పేతురు కూడా తన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఎంతో చక్కగా రాస్తాయి. ప్యూరిటీ ఇన్ కాన్వర్జేషన్. నేను ఇంగ్లీష్ లో చదువుతాను. బట్ యాజ్ హీ విచ్ హ్యాత్ కాల్డ్ యూ ఈస్ హోలీ, సో బీ ఈ హోలీ ఇన్ ఆల్ ద మేనర్ ఆఫ్ కాన్వర్జేషన్. సమస్త మన సంభాషణలో ఆయన పరిశుద్ధుడైనటువంటి ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని. సో మన సంభాషణలో అపవిత్రత ఉండడానికంటే అవకాశం ఉంది. ఈ స్లాండరింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. మీరు చెప్పాలి, ఏదో ఒక విధంగా మాట్లాడుతూ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యోహాను కూడా దియత్రెఫే గురించి రాశాడు, సంఘానికి రాశాడు. అది థర్డ్ పర్సన్ గురించే రాశాడు కదా. అది రాయటం తప్పు కాదు. అలా హెచ్చరించకపోతే వారికి తెలియదు. కొన్నిసార్లు కొంతమందికి అతను ఇలా చేస్తున్నాడు, మాకు తెలిసింది, విషయాలని అనలైజ్ చేశాము, అది కరెక్టేను, నేను వచ్చినప్పుడు అతని విషయమై మరి తీసుకుంటాను, నేను మాట్లాడతాను, కానీ అతను ఇలా చేస్తున్నాడు, చాలా మందిని వెలివేస్తున్నాడు, మా విషయంలో స్లాండరస్ గా మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు, లేనివి ఉన్నట్టుగా కల్పించి మాట్లాడుతున్నాడు రాస్తున్నాడు. కానీ ఎంతో ప్రేమతో యోహాను రాస్తున్నాడు. అలా చేసేవాళ్ళు ఇప్పటికి కూడా ప్రతి సంఘంలో ఉంటున్నారు. అలా చేయటం వల్ల మెప్పు పొందడానికంటూ ప్రయత్నిస్తారు. ఇంకొకరి విషయంలో చెడుగా చెప్పడం వల్ల, మనం చూడకపోయినా, ఇది నిజం కాకపోయినా నిజమైనట్టు చెప్పడం వల్ల మనకు ఒక్కోసారి మెప్పు కలుగుతుంది, ఒకలాంటి ఏదో ఆనందం లోపల కలుగుతుంది, కానీ ఇంకొకరికి చాలా నష్టపరుస్తాం. వారి గురించి చెడ్డగా చెప్పడం, చెడ్డగా రాయటం వల్ల, చెడ్డగా పేర్కోవడం. అతని విషయం మనం అతనితో మాట్లాడాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం చూస్తే ప్రైవేట్ గా అతనితో మాట్లాడు, ఒకవేళ ఏదైనా చెడు ఉంటే అని అంటది మత్తయి సువార్తలో. ఇప్పటికీ కూడా అతను వినకపోతే అప్పుడు ఇంకొకరి దగ్గరికి మనం తీసుకొని రావచ్చు. అతను చేసేది తప్పు అని అంటే పర్సనల్ గా ప్రైవేట్ గా మాట్లాడు. ఒక్కోసారి తప్పు కాకపోయినా తప్పును ఆరోపిస్తూ మనం ఇతరుల మెప్పును పొందటానికి, ఏదో ప్రమోషన్ పొందటానికి, ఏదో చర్చి బాధ్యతల్లో అధిక బాధ్యత పొందటానికి అలా చేస్తూ ఉంటుంది. అది అపవిత్రం. అందుకనే యోహాను పత్రికలో రాశాడు, పేతురులో రాస్తాడు కదా, మన భాషణ, మన సంభాషణ దేవుడు పవిత్రుడుగా ఉన్నట్టుగా మనం కూడా పవిత్రుడుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన నోట ఏ కపటము లేదు, ఎప్పుడు కూడా ఆయన తప్పు మాట్లాడడం లేదు. పేతురును గద్దించాడు. పేతురు గురించి మరలా యాకోబుతోనో యోహానుతోనో మాట్లాడలేదు. చక్కగా ఆయన మాట్లాడాడు. హేరోదు విషయంలో ఆ నక్కతో చెప్పండి అని అన్నాడు. హేరోదు లేడప్పుడు, అయితే వాళ్ళు తీసుకొని వెళ్తారు ఈయన మాటలు కాబట్టి తీసుకొని వెళ్ళి చెప్పండి అని అన్నాడు. ఈ బ్యాక్ బైటింగ్, వెనక మాట్లాడటం, లేనిది ఉన్నట్టుగా చెప్పటం, అబద్ధ నేరారోపణ చేయటం,
వాటిని బట్టి మనం ఏదో మెప్పు పొందటం, ప్రమోషన్ పొందటం గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది ఎంతో తప్పని, అది అపవిత్రత అని. అందుకని పేతురు రాశాడు కదా, బట్ యాజ్ హీ విచ్ హ్యాత్ కాల్డ్ us ఈస్ హోలీ, సో బీ హోలీ ఇన్ ఆల్ మేనర్ ఆఫ్ కాన్వర్సేషన్. మొదటి పేతురు అధ్యాయం 10 మనం చూస్తాం. అలాగ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చివరిది 7వది, పర్స్యూ పీస్ అండ్ యూనిటీ అనే మాట ఉంది. అది కూడా పవిత్రత లాగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 హెబ్రీ 12:14 చూద్దాం. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును. సమాధానము, పరిశుద్ధత ఇవి చాలాసార్లు దే గో టుగెదర్, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే ఆర్ లైక్ టూ ఫేసెస్ ఆఫ్ ద కాయిన్, సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అని అంటారు. ఫాలో పీస్ విత్ ఆల్ మెన్ అండ్ హోలీనెస్, వితౌట్ విచ్ నో మ్యాన్ షెల్ సీ ద లార్డ్. ఇక్కడ ఆల్మోస్ట్ రెండు ఒకటిగా ఉన్నట్టు, వితౌట్ విచ్ నో మ్యాన్ కెన్ సీ. కలతలు ఉన్నాయి అని అంటే సంఘంలో మనం కొంచెం ఎగ్జామిన్ చేయాలి. కలతలు వస్తాయి, రావడంలో తప్పేం లేదు. అయితే దేన్ని బట్టి వచ్చాయి? అవి కలతలు డిస్యూనిటీ అనేటువంటిది అపవిత్రమైనటువంటి దానికి సంబంధించి వచ్చిందా అనేటువంటిది మనం గమనించాలి. ఒక్కోసారి ఫర్గివ్నెస్ లేకుండా పోతే కూడాను అది కలతగానే మిగిలిపోతుంది. భార్యాభర్తల మధ్య కానీ, సహ విశ్వాసుల మధ్య కానీ, ఎల్డర్కు లేదా గాడ్ సర్వెంట్ కానీ, పాస్టర్కు పెద్దలకు కానీ, లేదా గాడ్ సర్వెంట్ కు విశ్వాసులకు కానీ, పాస్టర్కు విశ్వాసుల మధ్య కానీ, లేదా సీనియర్ విశ్వాసి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మామూలుగా ఇంత బాధ్యతలు లేనటువంటి సహ విశ్వాసి కానీ జరగడానికి అవకాశం. ఈ అసమాధానం పరిస్థితి ఉన్నప్పుడు ఏ స్థాయికి వెళుతున్నాం మనం, దాన్ని మాట్లాడుకొని పరిష్కరించుకుంటున్నాము. విభేదాలు వస్తాయి తప్పనిసరిగా, అయితే కూర్చొని మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్య కూడా వస్తాయి. కూర్చొని మాట్లాడుకుంటే నేను ఇలా అనుకుంటున్నానంటే ఒక్కోసారి వెంటనే అంగీకరించడానికి వీలవదు. లేదు లేదు అని అంటాము. కొంచెం ఆలోచించడానికంటే అవకాశం. ఈ అసమాధానము, ఐక్యత లేకపోవడము, ఇవి అపవిత్రతను బట్టి కూడా వస్తాయి. ఒక్కోసారి ఎవరైనా అపవిత్రంగా జీవిస్తుంటే కొద్దిమంది సపోర్ట్ చేస్తారు, కొద్దిమంది అపోజ్ చేస్తారు. అపోజ్ చేసిన వాళ్ళు ఒక్కోసారి ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. డబ్బుంటే ఎంత అపవిత్రంగా ఉండినా కూడా, ఎంత అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తుండినా ఇక్కడ బాధ్యత కూడా ఉండొచ్చు. డబ్బుంటే చలామణి అయిపోవచ్చు. విమర్శిస్తే ప్రాబ్లం వస్తుంది, అసమాధానం వచ్చేస్తుంది. ఇది ఈ అసమాధానం దేన్ని బట్టి వచ్చింది, దాన్ని ఎలా సవరించుకోవాలని సవరించుకుంటే సమాధానం రావడానికంటూ అవకాశం. పౌలు ఎప్పుడు కూడాను యూనిటీనే ప్రోత్సహించాడు. బర్నబాస్ యొక్క పరిచయం మనం చూస్తే హి వాజ్ ఎ బ్రిడ్జ్ బిల్డర్ అని అంటారు. పౌలు మరి సంఘాన్ని హింసిస్తూ ఉండినాడు. అపోస్తలులు కూడాను ఆయనను దగ్గరకు చేర్చుకోవడానికంటూ భయపడ్డారు. కానీ పౌలు గురించి కరెక్ట్ గా తెలుసుకున్నటువంటి వాడే చక్కగా తీసుకొని వచ్చి అపోస్తలుల దగ్గర తీసుకొని వచ్చి వారిని పరిచయం చేసి, అపోస్తలుల ద్వారా ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేసినట్టుగా చక్కటి పరిచర్య కోసం వాళ్ళని పంపించడానికంటూ వీలవుతుంది. అఫ్కోర్స్ అంత్యోకయలో వారు పంపించారు, నా కోసం బర్నబాను పౌలును ప్రత్యేకపరచమంటే. దానికి ముందు అపోస్తలులతో ఆయన సమైక్యపరిచాడు, చక్కటి బిల్డింగ్ చేసి మంచి యూనిటీని తీసుకొని వచ్చాడు. తర్వాత ఎంత చక్కగా పౌలు దేవుని చేత వాడబడ్డాడు. అపోస్తలులే భయపడ్డారు. అలాగ బ్రిడ్జ్ బిల్డర్స్ గా మనం ఉండడం వల్ల ఎంతో యూనిటీ రావడానికంటే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తూ కూడా ఇక్కడ బాధ్యతను తీసుకుంటాడు. తప్పు అంటే కొన్నిసార్లు లీగలిస్ట్ గా వెళతారు. నాకు తెలిసి ఒకసారి ఒక సంఘంలో ఒక విశ్వాసి యొక్క కుమారుడు, నా కుమార్తె
ఆమెకు అక్కడెక్కడో వేరే ఊళ్ళో ఉన్నటువంటి, దూరంగా ఉన్నటువంటి ఒక జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక చర్చ్ సంబంధించినటువంటి సంబంధం వస్తే వివాహం చేశారు. మన చర్చికి సంబంధించినటువంటి వారిని వివాహం చేసుకోలేదని ఆయనను బల్లపంచడం నుంచి పక్కన పెట్టాడు, బాధ్యత తీసేశారు కొంతకాలం. బల్లపంచొద్దా ఏమిటి కారణం అంటే, వాడి కుమార్తెకు ఇంకొక అబ్బాయిని విశ్వాసనే చేశారు, కానీ ఆయన వేరే సంఘానికి చెందినటువంటి వాడంట. వేరే సంఘానికి చెందినటువంటి వాడైతే ఏమైంది? దేవుని బిడ్డ కదా, సార్వత్రిక సంఘములో అన్ని సంఘాలు భాగమే కదా. అది లీగలిస్టిక్ గా వెళ్ళడం. కొన్నిసార్లు పాపాన్ని బట్టి కొద్దిమంది పాపం ఉన్నా కూడా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు వాటిని బట్టి సమర్థిస్తూ ఉంటే, పాప సంబంధమైనటువంటి కార్యాలు లోపలికి చొచ్చుకొని వస్తున్నప్పటికీ కూడా సమర్థిస్తూ ఉంటే దాన్ని సరిచేయాలి. డిస్యూనిటీ రావచ్చు, కానీ కూర్చొని పరిష్కరించుకోవాలి. యూనిటీ వస్తే ఎంతో మంచిది. సమాధానం ఉండడం అవసరం. అయితే సమాధానం పేరుతో మనం పాపాన్ని ప్రోత్సహించాలి. జాగ్రత్తగా దాన్ని తీసుకొని రావడం వల్ల బ్రిడ్జ్ ని బిల్డ్ చేయడానికంటూ అవకాశం ఉంది. అప్పుడు ఎంతో చక్కగా సంఘం అభివృద్ధి చెందడానికంటూ అవకాశం ఉంది. ఈ 7 విషయాలు మనం చూసాం. వీటిలో మనం జాగ్రత్త పడితే సంఘము పవిత్రంగా ఉండడమే కాకుండా అది ఒక చక్కటి సాక్షాత్మైనటువంటి దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపంలాగా, కొండ మీద కట్టబడినటువంటి, అది మరుగై ఉండదు కదా, పట్టణంలాగా. నాకు కొండ మీద కట్టబడినటువంటి పట్టణం అనగానే తిరుపతిలో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆ రోజులు గుర్తొచ్చేవి. ఎందుకంటే కొన్ని ఏరియాస్ లో తిరుపతి నుండి అటు చిత్తూరు వెళ్తున్నప్పుడు కానీ, మరి ఇటువైపు కడప వైపు వెళ్తున్నప్పుడు కానీ, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పైన ఉండేటువంటి పట్టణము, ఆ తిరుమలలో ఉండేటువంటి ఆ పట్టణము కింద నుండి మనకు ఆ లైట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి, ఆ ఇల్లు కూడా కనిపిస్తాయి దూరం నుండి. అది నిజమే కదా, యేసు ప్రభు చెప్పినటువంటి మాట. కొండ మీద కట్టబడినటువంటి పట్టణం ఎట్లాగా సుదూర ప్రాంతాలకు కనిపిస్తుందో, అలాగా సంఘం కూడా చక్కటి సాక్షాత్తంగా కనిపించడానికంటూ అవకాశం. దేవుడి యొక్క మాటలు టైం ఎక్కువ తీసుకున్నాను ఏమో, మరి దాదాపు 1 hour. Praise Lord, brother. Praise God. Thank you so much for your wonderful word, brother. Praise God. నిజంగా ఎంతో విపులంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు